నమస్కారం జనవిజన్ కేబుల్ టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ రోజు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో 1,32,00,000 వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వైద్యం కోసం వచ్చిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారిని డాక్టర్ రజిత, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బాకయ్య, వైద్యాధికారిని గీతాంజలి సిబ్బంది ఉన్నారు. Will not do it. Where is your chamber? Please come, sir. Do properly, huh? ఈ డిజైన్ కొంచెం వేరేగా ఉంది అంతే కదా. బాగుంది ల్యాబ్, ఈ ల్యాబ్ చాలా బాగుంది. ఆర్మీ కంటే చాలా బాగుంది, చాలా స్పెషల్గా ఉంది. ఇక్కడే కొట్టుకోవాలి. చాలా బాగుంది, ప్లాన్ కూడా చాలా బాగుంది. అప్పుడే నేను మీటింగ్ ఉన్నప్పుడు చెప్పిన మీరు అందరూ ఏదైనా వెరీ గుడ్, చాలా మంచిగా చేయండి. ఇంత కొత్త అది ఇచ్చారు గవర్నమెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఏళ్ళలో జరిగిన సంఘటన కూడా జరగద్దు మళ్ళీ సార్. ఓకే, అలాంటి మీరు ఏఎన్సీ చెకప్, పోస్ట్ ఏఎన్సీ చెకప్ పడిన తర్వాత కూడా జాగ్రత్తగా అది చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ పోయి అది చేయించాలి మీకు ప్రసవం. సో గవర్నమెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు వెములవాడ కానీ సిరిసిల్లలో మొత్తం డాక్టర్స్ అందరూ మొత్తం ఉన్నారు, 3-4 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అది పెంచాలి మనం గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, సో అది చేస్తూ ఇన్ఫెంట్ మార్టాలిటీ, మెటర్నల్ మార్టాలిటీ ఉండొద్దు. అది చూస్తూ మీరు మీ పని చూస్తే అయిపోతాయి. త్రివేణి నదుల సంగమంగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో నేడు మహాకుంభాభిషేక మహాఘట్టం ఘనంగా నిర్వహించారు. 42 సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేక ఘట్టం ఆవిష్కృతమైంది.
3 రోజుల పాటు జరిగిన మహాకుంభాభిషేక ఘట్టంలో విశేష పూజలు, శతచండీ పారాయణం, ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అన్ని జిల్లా శాఖల అధికారులు హాజరయ్యారు. हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं तत्सम्पोषण्णपावृण వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కతలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో శ్రీ జగదాంబ సమేత తారకేశ్వర స్వామిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి. అనంతరం శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగం భూమయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ గౌడ్, దేవేందర్, తిరుపతి రెడ్డి, సంతోష్, సతీష్, వంగ రవీందర్, నాగం ప్రవీణ్, శ్రీధర్, శ్రీనివాస్, దేవరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుంటాం, వడ్డాణం అనమాట నడుక వేసుకుంటాం. ఏమంటే బంగారం సర్వభూతాన్ని సర్వజీవరాశులు నాలోనే ఉన్నాయి. నచాహం స్థిత. అలాగే ఇక్కడ కూడా రకరకాలైన జీవరాశులు ఉన్నాయి, జడమైన వస్తువులు ఉన్నాయి, చైతన్యవంతమైన జీవరా మహర్షి ఆశ్రమ కార్యక్రమంలో స్వర్ణోత్సవంలో ఈ చింతకుంట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత పీఠాధిపతులు, గురుగారులు వీళ్ళందరి సమక్షంలో హిందూ ధార్మిక సంస్థ అంటే మనంతా హిందూ భక్తులుగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇక్కడికి రావడానికి వచ్చినందుకు ముఖ్యంగా వీళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో ధన్యుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే 2 విషయాలు. నిన్న ఈ కార్యక్రమంలో రమ్మనంటే ఇక్కడికి వచ్చే వరకు ఇంత బ్రహ్మాండంగా, ఇంత ఆధ్యాత్మికంగా, ఇంత సాంస్కృతిక సంప్రదాయంగా ఇక్కడ ఇంత కార్యక్రమం ఉండాలని నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా ఊహించుకోలేదు. ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు చేసిన, ఏర్పాటుకు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి
పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోదాలో ఒక్కొక్క కార్యక్రమాలు చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. నిన్ననే అయ్యగారు మందు సంతోషం, నిన్ననే కుంభమేళ పోయొచ్చా. అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకుందాం దయచేసి. ఒక హిందువుగా పుట్టినందుకు, హిందువుగా పెరుగుతున్నందుకు, హిందువుగా రేపు చచ్చిపోతున్నందుకు ఎంత గౌరవంగా ధైర్యంగా ఒక సంతోషాన్ని నాకు ఇస్తుందని నా భగవంతుని అనుకున్నాను. ఎక్కడ లేదు ప్రపంచ ఏ మతంలోని పాశ్చాత్య నాగరికత రాబోయే తరాలకు ప్రతి మూలం మన హిందూ సంస్కృతి సంప్రదాయం సైనికు సంబంధం ఉంది. జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగలను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచంద్ర తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. మొత్తం వస్తలేదు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో గత నెల ఒక తిప్పనపేట గ్రామంలో ఒక మోసగి దొంగతనం. దానికంటే ముందు సారంగపూర్ డిసెంబర్ నెలలో ఒక మోటార్ సైకిల్. దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకుని పరిశోధన చేపట్టి రూరల్ సిఐ గారు సదాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు రూరల్ సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేసేందంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని క్లూస్ లభించినాయి. దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఒక 5 దొంగల మూట, 5 దొంగల మూట ఈ ద్విచక్ర వాహనాలను మన దొంగిలించే మూటాలను మేము అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబరు అండ్ ప్రైవేట్ డ్రైవరు. వీళ్ళు జలసాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తుంటే ఫస్ట్ జక్కుల గోపాల్ అంటారు కలమడుగు మండలం. వాడికి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కార్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ మిగతా 4 ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత యూటిలైజేషన్ సొంతంగా వాడుకోవడానికి ఏంటంటే ఈ ప్రతి వచ్చిన ప్రతిసారి ఒక 4 రావడం, రద్దు చేయడం, ఆ విలేజ్లలో ఎక్కడైతే బయట పార్క్ చేసిన వాహనాలు దొంగతనం చేసి ఇలా గుర్తుగా పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే తొందరలోనే వీళ్ళు ఈ ముఠాన్ని మేము పట్టుకోగలిగారు. వీళ్ళ దగ్గర మొత్తం 5 బైకులు మరియు ఒక క్రేటా కారు. ఈ కారు ఏంటంటే నేరం చేయడంలో ఉపయోగించడానికి కారును కూడా సీజ్ చేసినాం. వీళ్ళు మన సారంగపూర్ మండలంలో 1 కేసు, జగిత్యాల రూరల్ కేసు, దండపల్లి మండలంలో 2 కేసులు మరియు కడెం మండలంలో 1 కేసు. మొత్తం 5 వాహనాలు తొలగించి 5 వాహనాలు కూడా వాళ్ళ దగ్గరనే మేము రికవర్ చేసినాము. వీటి వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేదు, వాళ్ళ సొంతాన్ని యూటిలైజేషన్ పెట్టుకున్నారు. దొంగల కూడా 4 తీసుకొని ఇవాళ మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నేడు భక్తులతో రద్దీగా మారింది. దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని ధర్మగుండంలో స్నానమాచరించారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి సాయంత్రం వరకు 38,719 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.